భారతదేశ టెక్ ఆసియాలకు సంబంధించి ఓ పెద్ద అప్డేట్ వచ్చింది. అదేంటో ఈరోజు చూద్దాం. ప్రభుత్వం ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0ని లాంచ్ చేస్తోంది. మరింతకీ ఏంటి మార్పు, ఎందుకీ మార్పు? ఈ మార్పు గురించి అర్థం చేసుకోవాలంటే ముందు మనం అసలు మొదటి మిషన్ ISN 1.0 ఏంటో చూడాలి. ఈ మొదటి మిషన్ ఫోకస్ అంతా ఒక్కటే విషయం మీద ఉండేది: చిప్ ఫ్యాక్టరీలను, అంటే ఫ్యాబ్స్ను కట్టించడం. దీనికోసం ప్రభుత్వం ఏకంగా $10 బిలియన్ భారీ మొత్తాన్ని కేటాయించింది. దీని సక్సెస్ని కొల్చేది ఒక్కటే పద్ధతిలో, దేశంలోకి ఎన్ని తయారీ ప్లాంట్లు వచ్చాయన్న దానిపైనే. కాని ఇప్పుడు స్ట్రాటజీ మొత్తం మారుతోంది. మరి మిషన్ 2.0తో ఈ కథ ఎలా మారిందో చూద్దాం. ఈ కొత్త మిషన్ కేవలం ఫ్యాబ్స్ వరకే ఆగిపోలేదు, పూర్తి ఎకోసిస్టంపై దృష్టి పెడుతోంది. అసలు ఈ పూర్తి ఎకోసిస్టంలో ఏముంటాయి? మెటీరియల్స్, డిజైన్ దగ్గర్నుంచి R&D వరకు అన్నీ అన్నమాట. ఇది ఇండియా లాంగ్ టర్మ్ గోల్స్కి చాలా కీలకమైన అడుగు అని ఇండస్ట్రీ నిపుణులు అంటున్నారు. ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. అసలు ఈ స్ట్రాటజీ ఎందుకు మార్చారు? ముఖ్యంగా వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి కోసం, అంటే ఇతరులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడమన్నమాట. ఈ కొత్త మిషన్ 0 నుంచి మొదలవ్వట్లేదు. మిషన్ 1.0 వేసిన పునాదిపైనే దీన్ని కడుతున్నారు. ఆల్రెడీ 10 చిప్ సంబంధిత ఫ్యాక్టరీలు మొదటి మిషన్ కింద ప్రోత్సాహకాలు పొందుతున్నాయి. వీటిలో పెద్ద ఫ్యాబ్ నుంచి చిన్న అసెంబ్లీ యూనిట్ల దాకా అన్నీ ఉన్నాయి. ఇవే నెక్స్ట్ ఫేజ్కి పునాది. ఈ కొత్త మిషన్తో ఇండియా గ్లోబల్ టెక్లో కీలక శక్తిగా మారుతుందా? ఇది ఆలోచించాల్సిన విషయమే.